అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో ఈ నెల 9వ తేదీన దారుణ హత్యకు గురైన తెదేపా నాయకుడు గొల్ల ఆదెప్ప కుటుంబ సభ్యులను శనివారం సాయంత్రం తెదేపా నేత, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. తన భర్తను చంపిన కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదెప్ప భార్య పార్వతి, బంధువులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హత్య జరిగిన విషయాన్ని వారు కాలువకు వివరించారు. ఈ సందర్భంగా ఆదెప్ప ఇంటి వద్దకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం కాలవ శ్రీనివాసులు ప్రజలను ఉద్దేశించి బహిరంగంగా ప్రసంగించారు. ఈ గ్రామంలో తెదేపాలో చురుకుగా పనిచేసే నాయకుడు ఆదెప్పను వైకాపా వారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో కుట్ర ప్రకారం పక్క గ్రామానికి వెళ్లి ఒంటరిగా వస్తుండగా కాపు కాసి దారుణంగా నరికి హత్య చేశారన్నారు. ప్రధాన నిందితుడు కేశవరెడ్డితో పాటు గ్రామ సర్పంచ్ కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి, మరి కొంతమంది వైకాపా నాయకులు చందాలు వేసుకొని కొన్ని రోజులు ఆయనతో చనువుగా ఉండి చంపివేశారన్నారు. బీసీ నాయకుడు ఆదెప్ప వల్ల గ్రామంలో తెదేపా బలపడుతుందని భావించిన వైకాపా నాయకులు రాజకీయంగా ఎదుగుతున్నాడనే దానితో మట్టుబెట్టారన్నారు. హత్యలు చేసే తెదేపా ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి అమరావతిలో ఆదెప్ప హత్య సంఘటనను వివరించడం జరిగిందన్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారన్నారు. హత్యకు కారకులైన వారందరికీ శిక్ష పడేలా చూడాలని కోరినట్లు కాలవ చెప్పారు. హత్య సంఘటనలో పోలీసుల మెతక వైఖరి కనిపిస్తుందన్నారు. చంపిన వాళ్లు గ్రామంలో తిరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు, గ్రామ ప్రజలు తెలిపారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఇప్పటికే డీఎస్పీని కోరినట్లు ఎమ్మెల్యే చెప్పారు. జిల్లా ఎస్పీని కలిసి ఆదెప్ప హంతకులకు శిక్ష పడేలా కోరుతామన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని కాలవ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక పావు మాత్రమే, ఒక పాత్రధారి మాత్రమే. కానీ ఇక్కడ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇంకా ఒక 15 మందికి పైగా చందాలు వేసుకొని 3 రోజులుగా కుట్రలు చేసి ఆదెప్ప హత్యకు పథకం పన్నినారని వాళ్ళ కుటుంబ సభ్యులు మన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ గ్రామం మా చేతుల్లో నుంచి పోతా ఉంది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఆదెప్ప ఉంటే ఇంకా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందనే రాజకీయ కుట్రతో చేసిన దారుణ హత్యే ఆదెప్ప హత్య అని నాకు ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత స్పష్టంగా అర్థమైంది. వేరే పొలం తగాదాలు లేవు, వేరే ఏ తగాదాలు లేవు వాళ్ళతో. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఒకే ఒక కారణంతో అతన్ని దారుణంగా హత్య చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వంలో మా పార్టీ నాయకుడిని చంపితే ప్రభుత్వం చూస్తూ ఊరుకనే ఉంటుంది అనుకుంటున్నారా? నేను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో నిన్న మధ్యాహ్నం మొన్ననే కలవాల్సింది. నేను రావడానికి కూడా ఆలస్యం కావడానికి సారు విశాఖపట్నం పోవడం వల్ల ఒకరోజు ఆలస్యమైంది. నిన్న మధ్యాహ్నం పోయి ఆయనతో ఇదంతా కూడా చెప్పి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటు ఎవరైతే ఆదెప్ప హత్యలో భాగం పంచుకున్నారో, చందాలు వేసినారో, కుట్రలు చేసినారో, కలిసి చంపారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్లుగా చూడాలి సార్ అని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది నిన్న మధ్యాహ్నం. ఆయన కూడా తప్పకుండా నేను పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తా, ఎవరైతే దీంట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేటట్లుగా చూడమని నేను వాళ్ళను కోరుతానని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, పోలీసుల మెతక వైఖరి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక గ్రామంలో ఒక మనిషిని అన్యాయంగా చంపితే చంపిన వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉన్నారంట గ్రామంలో. అంటే పోలీసుల భయం కూడా లేదు, ఏం చేస్తారులే అనే ఒక దీంతో వాళ్ళు చెలరేగిపోయినట్లు కనిపిస్తూ ఉంది. బాధితులకు న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు బాధితులను నమ్మించాల్సిన బాధ్యత కూడా పోలీస్ అధికారులపైన ఉంది. నేను డిఎస్పీ గారితో కూడా ఇప్పటికి 2-3 సార్లు మాట్లాడా, న్యాయం చేయమని గట్టిగా అడిగాం. ఇక్కడుండే ఇన్స్పెక్టర్ కూడా
చాలా మెతక వైఖరితో ఉన్న బందోబస్తుని సక్రమంగా ఉపయోగించుకోకుండా ఎవరైతే హత్య చేశారో వాళ్ళల్లో భయం రాకోకుండా వీళ్ళు చేతగానితనంతో వ్యవహరించినారని కూడా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఈ గ్రామంలో ఎవరైతే ఆదెప్పను చంపడానికి కుట్రలు చేశారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోకపోతే మరి మేము అవసరమైతే మళ్ళా హోంమంత్రి గారి దగ్గరకు కూడా పోతామని చెప్తాం. ఖచ్చితంగా ఆదెప్ప హంతకులకు శిక్ష పడేంత వరకు నేను నా వంతు సహకారం మీకు అందజేస్తానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడాలా. మన వాడిని చంపిన వాళ్ళను వదిలిపెట్టే సమస్య ఉండదు. ఎవరు రెండో ఆలోచన చెయ్యొద్దండి. ఈరోజు సర్పంచ్ అయినా కేశవరెడ్డి అయినా వీళ్ళందరూ ఒకరిద్దరే కాదు, ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల ఎవరెవరు కుట్రలు చేశారో వాళ్ళందరూ బయటికి రావాల్సిందే, వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మనవి చేసుకుంటూ అందరూ ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేంత వరకు కూడా మనం ఏ స్థాయికైనా పోయి ఆదెప్ప హంతకులకు శిక్ష పడే విధంగా చూస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా.